పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఆగస్టు నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ 11 రోజులు వృషభ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేటటువంటి విషయాలు కనుక మనం పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు చాలా కీలకమైనది. ఎందుకంటే ఈ 11 రోజుల వ్యవధిలో చంద్రుడు మారేటటువంటి రాశుల ఆధారంగా పరిశీలించినట్లయితే కొన్ని భిన్నమైన విషయాలు మనకు తెలుస్తాయి. ఫస్ట్ గ్రహస్థితిని బేస్ చేసుకొని మనం ప్రిడిక్షన్స్ చెప్పుకుంటూ తర్వాత చంద్రుడి యొక్క ఆధారంగా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది కూడా తెలియజేస్తాను. మొట్టమొదటిసారిగా గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మీ వృషభ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. సహజంగా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 5వ స్థానంలో సంచరించడం బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు యోగాన్ని కలిగిస్తుంది. 5వ స్థానం అనేది పంచమాత్ పూర్వపుణ్యం, అంటే 5వ స్థానం పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి మంచి ఫలితాలు పొందుతూ ఉంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, ప్రేమ పరంగా కానీ, క్రియేటివిటీ లెవెల్స్లో కానీ, ఇంకా కళలు వినోదాత్మకమైనటువంటి విషయాలలో కానీ కొద్దిగా అనుకూలత పెరుగుతుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది. కళారంగం, ఫ్యాషన్ డిజైన్, మీడియా, ఇలా క్రియేటివిటీ రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. కానీ వృషభ రాశి వారికి మీ రాశికి 2వ స్థానంలో, ధనస్థానంలో, వాక్స్థానంలో సంచరించేటటువంటి కుజుడి యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలించినట్లయితే మాట్లాడేటటువంటి మాటకు సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. సహజంగా వృషభ రాశి వారికి ఆదాయం పెంచుకోవాలనే తాపత్రయం పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు వేగంగా ముందుకు సాగుతూ ఉంటాయి. కానీ మాట్లాడేటటువంటి మాటలలో వేడి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో చిన్న విషయాలనే పెద్దవిగా మారకుండా, చిన్నవి పెద్దవిగా మారకుండా వస్తుంది. జాగ్రత్త పడాలి. డబ్బు సంపాదించడానికి ధైర్యం ఉంటుంది, కానీ తొందరపాటు తనంతో ఊహించని నష్టాలు పొందే అవకాశాలు ఉంటాయి. అలానే మీ జన్మరాశికి 3వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి కమ్యూనికేషన్ పెరుగుతుంది అని చెప్పాలి. సొంత ప్రతిభకు బాగా బలం పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారు గొప్ప ఫలితాలు అయితే పొందుతారు. 4వ స్థానంలో సంచరించేటటువంటి రవి, బుధ, కేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే 4వ స్థానం అనేది గృహానికి, కుటుంబానికి, తల్లికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి కొంచెం ఇక్కడ మీకు ఎక్కడో ఏదో చిన్న అసంతృప్తి జ్వాలలు వృషభ రాశి వారికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదైనా స్థిరాస్తులు తీసుకోవాలనుకున్నప్పుడు డాక్యుమెంట్స్ చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని చెప్పాలి. ప్రధానంగా తీసుకుంటే వృషభ రాశి వారికి 10వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. సాధారణం కన్నా కూడా భిన్నంగా మారుతూ ఉంటుంది. కొత్త టెక్నాలజీ కానీ, ఆన్లైన్ రంగాలు కానీ, విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి కొన్ని భారీ మార్పులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. 11వ స్థానంలో, లాభస్థానంలో సంచరించే శని ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే వ్యాపారపరమైన లాభాలు కానీ, ఆర్థికపరమైన లాభాలు కానీ ఆశించినంత గొప్పగా రావు, కొంచెం స్లోగా వస్తూ ఉంటాయి, అంటే నిదానంగా వస్తూ ఉంటాయని చెప్పాలి. మొత్తం మీద ఈ 10 రోజుల కాలంలో వృషభ రాశి వారికి డబ్బు, కెరియర్, ప్రేమ, లాభాలు అనేటటువంటి 4 రంగాల్లో చురుకుగా ఉంటారు. కానీ కుటుంబ పరంగా కానీ, మాట్లాడేటటువంటి మాట తీరులో కానీ, ఆస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరి డే వైజ్గా పరిశీలిస్తే వృషభ రాశి వారికి 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 2:50 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ రకంగా ఉంటుందంటే, 7వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత వ్యాపార భాగస్వామ్యాలలో కానీ, ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ చేసుకునే విషయాలలో కానీ, పబ్లిక్ రిలేషన్స్లో కానీ చాలా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఈ సమయంలో మీ దృష్టి, కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఇతరుల వైపే ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఒక ముఖ్యమైనటువంటి చర్చ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి.
వ్యాపారపరమైనటువంటి భాగస్వాములతో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రతి విషయాన్ని చాలా లోతుగా ఆలోచించాలి. అంటే అసలు ఎదుటివాడు నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనేటటువంటి భావన కూడా ఇక్కడ మీలో కలిగే అవకాశం ఉంది. వివాహం కానటువంటి వారికి ఒక ముఖ్యమైన పరిచయం ఏర్పడుతుంది ఇక్కడ. ఇది మీకు బాగా ఆకర్షణగా కూడా నిలిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ సమయంలో శివుడిని ప్రార్థించడం అనేది చాలా మంచిది. శివాభిషేకం చేసుకోవడం మనకి మంచి ఫలితాలు పొందుతారు. 22వ తేదీ మధ్యాహ్నం 2:50 నుంచి 25వ తేదీ ఉదయం 3:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది పూర్తిగా అష్టమ చంద్ర దోషం యొక్క కారణం చేత కొంచెం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చాలా కాలంగా పరిష్కారం కానటువంటి సమస్యలకి అసలు కారణం తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. ఆరోగ్యపరంగా ఎట్టి పరిస్థితులు నిర్లక్ష్యం చేయకండి. ఈ సమయంలో మీకు స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే అసలు మీ కొన్ని నమ్మకాలు మిమ్మల్ని బాగా మనస్సును డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉంటాయి. నేను బలంగా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి విషయంలోకి మీకు చాలా క్లారిటీ అనేది వస్తుందని చెప్పాలి. ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ప్రయాణపరంగా కానీ ఈ రోజుల్లో జాగ్రత్తలు పాటించండి. 25వ తేదీ ఉదయం 3:36 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 1:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు అంటే బ్యాడ్ టైం అంతా కూడా పూర్తిగా తొలగిపోయి మరలా గుడ్ టైం స్టార్ట్ అయిందా అనిపిస్తుంది. అందరి నుంచి బ్రహ్మాండమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు. పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయని చెప్పాలి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక పనికి చక్కగా మంచి సమాధానం కూడా దొరుకుతుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మంచి పెద్ద వ్యక్తుల నుంచి సూచనలు, సలహాలు లభిస్తూ ఉంటాయి. ఇది విద్యార్థులు కూడా చాలా ఉత్తమమైన సమయం అని చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ మీకు ఏమనిపిస్తుందంటే ఆత్మవిశ్వాసం తొలగిసలాడేటటువంటి విధంగా చేస్తుంది. నేను ఒంటరిగా ఎలాంటి సమస్యనైనా సరే చక్కగా పరిష్కరించుకోగలను అనేటటువంటి అనుభూతి ఇక్కడ ఈ సమయంలో వృషభ రాశి వారికి కలుగుతుంది. 27వ తేదీ మధ్యాహ్నం 1:36 నుంచి 29వ తేదీ రాత్రి 9:45 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది చాలా జాగ్రత్తగా అంటే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కెరియర్ వైజ్గా కనుక తీసుకుంటే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి విధంగా అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే ఒక్కసారిగా మిమ్మల్ని ఇప్పటిదాకా ఇబ్బంది పెట్టినటువంటి విషయాలలో మీరు కొద్దిగా పైకి సాధించే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు చేసే ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగపరంగా ప్రయత్నించే వారికి కొత్త సమాచారం అయితే మాత్రం తెలుస్తూ ఉంటుందని చెప్పాలి. వ్యాపారస్తులు కొత్త కస్టమర్స్ పెరిగిపోతూ ఉంటారు. ఆన్లైన్లో కూడా పెరుగుతూ ఉంటుందని చెప్పాలి. అయితే మీకు కనిపించిన ప్రతిదీ కూడా బ్రహ్మాండమైన అవకాశంగా భావించకుండా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు కనుక తీసుకుంటే అడుగులు ముందుకు వేస్తే మంచి ఫలితాలు పొందుతారు. 29వ తేదీ రాత్రి 9:45 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, లాభాన్ని కలిగిస్తుందని చెప్పాలి. అన్ని రకాలైనటువంటి లాభాల బాటలోనే ఇక్కడ ఈ రాశి వారు ముందుకు వెళ్తూ ఉంటారని చెప్పాలి. ఖచ్చితంగా బుధవారం రోజున విద్యార్థులకు పుస్తకాలు కనుక దానం చేసినట్లయితే, పెన్నులు, పుస్తకాలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వీరైతే చక్కగా శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. లక్ష్మీదేవిని ఆరాధన చేయడం వల్ల ఆర్థిక సమస్య నుంచి కూడా విముక్తి కలుగుతుంది. ఇవి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఇప్పుడు చెప్పిన ఫలితాలు వృషభ రాశిలో అందరికీ వర్తిస్తాయి. ఎవరైతే ఇంకా తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతూ ఉండేటువంటి వారు ఒకసారి మీరు మీకు వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృషభ రాశి వారికి ఫలితాలు. శుభం.